ప్లీజ్ ప్లీజ్ కృష్ణకాంత్ గారు నాకు టైం అవుతుంది. ఎస్ మళ్ళీ మేడా విజయశేఖర రెడ్డి గారు నా మీద చాలా సీరియస్ గా చూస్తుంటారు, నాకు అవకాశం ఇవ్వలేదని చెప్పేసి. మేడా విజయశేఖర రెడ్డి గారితో మాట్లాడిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. మేడా విజయశేఖర రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. మీకు ఇంకొక ఎఫ్ఐఆర్ నేను చూపిస్తాను. పీసీఆర్ ఒక్కసారి ఆ ఎఫ్ఐఆర్ చూపించండి. ఇది వచ్చేసి ఆమె కాదంబరి జత్వాని ఇచ్చినటువంటి కేసు. ఇది ఈ కాదంబరి జత్వాని ఇచ్చినటువంటి కేసులో కుక్కల విద్యాసాగర్ చెప్పినట్టే డబ్బులు ఇచ్చాడు, డబ్బులు తీసుకున్నాను, మా అకౌంట్ నుంచి కూడా డబ్బులు వెళ్ళాయి, సో బహుమతుల రూపంలో వెళ్ళాయి, అవసరమైతే మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాము, సో అన్ని అంశాలు పాపం ఆమె కూడా అందులో పెట్టినటువంటి పరిస్థితి. అందులో అనేక రకాలైనటువంటి విషయాలు పెడుతూ తనను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అనేది కూడా పోలీసుల కంప్లైంట్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. 15/9/2024 అనుకుంటే కేసు నమోదైంది. ఇందులో చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఇందాక నన్ను మన గాది వెంకటేశ్వరరావు గారు అడిగారు, ఏంటి అంటే గాది వెంకటేశ్వరరావు గారు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఇదేదో ఒక డాక్యుమెంట్కి సంబంధించి ఒక చిన్న ఇష్యూ ఏదో ఒకటి ఉందండి అది అనేసి. సార్ విద్యాసాగర్ 2018లో జత్వాని తనకు ఒక అగ్రిమెంట్ రాసిచ్చిందని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. కానీ అగ్రిమెంట్ కోసం వాడిన పేపర్ 2023లో కొన్నారనమాట. 2023లో కొనిన తర్వాత 2018లో ఆమె ఇచ్చినట్టు ఆయన పోలీసులకు సమర్పించాడు. దాని పక్కన పెడితే 2018లో ఉన్నటువంటి ఆ అగ్రిమెంట్లో జత్వాని అడ్రస్ ఒకటి పెట్టాడనమాట, అదేది ముంబై అనేసి. కానీ అప్పటికి ఆమె పాపం ఆ ముంబైలో లేదు. ఆ ముంబైలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ అప్పటి కట్టలేదనమాట, అసలు కనీసం నిర్మాణం కూడా చేయాల. ఆమె అంతకుముందు వేరే చోట ఉండేదనమాట. సో వేరే చోట ఉండేటటువంటి అడ్రస్ ఇవ్వకుండా 2020లో కొన్నటువంటి ఇంటి అడ్రస్ని 2023లో కొన్నటువంటి డాక్యుమెంట్లో 2018లోనే వీళ్ళకి ఇచ్చినట్టు చాలా స్పష్టంగా ఒక కథ అలినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి అని చెప్పారు. సో ఇవన్నీ కూడా పక్కన పెడితే వాస్తవంగా జత్వానికి సంబంధించి ఆమె బ్లాక్మెయిల్ చేసింది, తర్వాత బెదిరించింది, సో దాని సాక్ష్యాలు ఉన్నాయని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అని పక్కన పెడితే ఈ కేసును మనం ఒకసారి చదివితే చాలా స్పష్టంగా ఇద్దరి మధ్య ఒక అద్భుతమైనటువంటి అవినాభావ సంబంధం అయితే ఉంది. అది ఆమె చెబుతుంది, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట పాపం. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఆమెను ఒక కేసు కోసం వాడారు. ఆ కేసుకు సంబంధించి కూడా ఇప్పుడు సిఐడి వాళ్ళ మీద కూడా అంటే మీ ప్రభుత్వంకి సంబంధించినటువంటి అంశాలు కూడా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అది మరీ చూద్దాం మళ్ళీ. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఒక పెద్ద మనిషి మీద కేసును విత్డ్రా చేసుకునేందుకు జరిగినటువంటి ఒక కుట్ర అని చెప్పేసి అప్పట్లో జరిగినటువంటి అంశం అనమాట. సో చాలా స్పష్టంగా ఉన్నాయి. 2 ఎఫ్ఐఆర్లు కూడా చాలా స్పష్టంగా మేమిద్దరం చాలా అద్భుతమైనటువంటి రిలేషన్షిప్లో ఉన్నా అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు, ఏమో కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. మరి ఇది ఒక చిన్న కేసు కదా, ఒక ఇద్దరు మధ్య జరిగినటువంటి దాదాపు కొన్ని సంవత్సరాల పాటు జరిగినటువంటి ఒక అవినాభావ సంబంధం విచ్ఛిన్నమైతే ముగ్గురు ఐపీఎస్ అధికారులు పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని ప్రశ్నించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక నిమిషం సార్ కొడదాం బాబా హత్య కేసును కూడా కొట్టాల్సిండే, కొట్టలేకపోయాం. ఒక్క నిమిషం సార్, అంతే ఒక నిమిషం సార్ కర్రల గురించి మళ్ళీ చిన్న కేసే, మీరు అన్నా లేకపోయినా ఇది చిన్న కేసే. ఇద్దరు మధ్య ఇద్దరు ఇష్టపడి ఇద్దరు సంసారం చేసి ఇద్దరు లివింగ్ రిలేషన్ లో ఉండి ఇద్దరు మధ్య వచ్చినటువంటి గొడవ కోసం మీరు ముగ్గురు ఐపీఎస్లను పంపించేసి వాళ్ళ అమాయకులని మీరు అంటారు. పవన్ కళ్యాణ్కి భుజం నొప్పి తగ్గితే మాత్రం పోలీసులంతా అక్కడ ఉండారని మీరే మాట్లాడతారు. ఏం మాట్లాడాలి, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సరే విజయశేఖర రెడ్డి గారు మీరు రియాక్ట్ అవ్వండి సార్ ప్లీజ్. సార్ మీకు